పల్నాడు జిల్లాలో ఓ మహిళ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కేసులో విచారణ కోసం రేణుక అనే మహిళ క్రోసూర్ పిఎస్కు వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు కానీ రేణుక పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో పూర్తిగా అనారోగ్యంతో ఉందని, పై అంతస్తులో చేతులు కడుక్కుంటూ జారి కింద పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి రేణుకను పెళ్లి చేసుకున్నారని, వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తేవని అన్నారు. వెంకటేశ్వరరెడ్డి రేణుకను స్టేషన్కు పిలిపించి కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఓ మహిళ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కేసులో విచారణ కోసం రేణుక అనే మహిళ క్రోసూర్ పిఎస్కు వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు కానీ రేణుక పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో పూర్తిగా అనారోగ్యంతో ఉందని, పై అంతస్తులో చేతులు కడుక్కుంటూ జారి కింద పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి రేణుకను పెళ్లి చేసుకున్నారని, వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తేవని అన్నారు. వెంకటేశ్వరరెడ్డి రేణుకను స్టేషన్కు పిలిపించి కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు.